అందరికీ నమస్కారం. వెల్కమ్ టు చిట్ చాట్ విత్ యాక్టింగ్ గురు. నేను మీ రాజా రాంబాబు. ఈరోజు యాక్టింగ్ క్లాసికల్ డాన్స్లో ఏ విధంగా అప్లై చేస్తారు అన్న దాని మీద ఊరికే పిచ్చాపాటి మాట్లాడుకుందాము. అయితే క్లాసికల్ డాన్స్ మీరు చాలాసార్లు స్టేజ్ మీద చూసే ఉండుంటారు. క్లాసికల్ డాన్స్ అంటే బేసిక్గా అంటే భరతనాట్యం కానీ, కూచిపూడి కానీ, మోహినియాట్టం కానీ, కథాకళి కానీ, ఒడిస్సీ కానీ ఇవన్నీ క్లాసికల్ డాన్స్ ఫామ్స్ అన్నమాట. మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా కూచిపూడి అండ్ భరతనాట్యం నడుస్తూ ఉంటుంది. ఆ కూచిపూడి శాస్త్రీయ నృత్యం అనేటటువంటిది మన ఆంధ్రులకి చెందినటువంటి ఇదన్నమాట. అయితే కూచిపూడి అంటే ముఖ్యంగా క్లాసికల్ డాన్స్ శాస్త్రీయ నృత్యాన్ని మనం చూసుకుంటే అది కూడా అభినయంలో ఒక భాగం. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద పర్ఫార్మింగ్ ఆర్ట్స్. సో ఆ క్లాసికల్ డాన్స్ మనం చూసినట్లయితే నట్టువాంగం అని తాళం వాయించే వాళ్ళు ఉంటారు. తర్వాత బ్యాక్గ్రౌండ్లో తబలా మృదంగం వాయించే వాళ్ళు ఉంటారు. సింగర్ ఉంటారు. ఆయన పాట పాడుతూ జతులు పాడుతూ ఉండగా ఆ పాటకి తగిన అభినయాన్ని క్లాసికల్ డాన్సర్ గజ్జలు కట్టుకొని క్లాసికల్ డాన్స్ డ్రెస్ వేసుకొని వాళ్ళు అభినయిస్తారు. అయితే వీళ్ళకి కొన్ని సైన్ లాంగ్వేజెస్ ఉంటాయి. శాస్త్రీయ నృత్యంలో ముఖ్యంగా ఇప్పుడు జింక, పులి, సింహము, ఆడ, మగ, కృష్ణుడు, నెమలి పించము, చేప, అలాగే రకరకాల అన్నిటికీ కూడా కొన్ని రకాల గెస్చర్స్ ఉంటాయి. కర్తరి ముఖం అని, లాంగూలము అని, త్రిపతాకము, అర్ధపతాకం అని హస్తాల పేర్లు, సంయుత హస్తాలు, అసంయుత హస్తాలని రకరకాల గ్రూప్ ఆఫ్ ఇవి సంజ్ఞలు ఉంటాయన్నమాట. దాంతో వాళ్ళ భావాన్ని ఆ డాన్స్లో వ్యక్తం చేస్తూ ఉంటారు. ఆ పాటకి తగ్గట్టుగా వీళ్ళు అభినయిస్తారు. ఆ బాడీ గెస్చర్స్ అంటే బాడీ మూమెంట్ ద్వారా, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ద్వారా, తర్వాత హ్యాండ్ గెస్చర్స్ ద్వారా తాళానికి తగినట్టుగా అభినయిస్తూ ఆడియన్స్కి రసాస్వాదన కలిగేలాగా చేస్తారనమాట. ఇది కూడా నటనలో భాగమే, ఇది కూడా అభినయమే. అయితే మోర్ ఆఫ్ మైమ్ అంటే ముఖాభినయం ఏ విధంగా చేస్తామో డైలాగులు లేకుండా ముఖాభినయం లాంటి దీన్ని ఒక విధంగా మనం ఫాంటామైమ్ అనొచ్చు. అంటే వెనక బ్యాక్గ్రౌండ్ ఒక స్టోరీ నడుస్తూ ఉంటుంది, ఒక సాహిత్యం నడుస్తూ ఉంటుంది, దానికి తగ్గట్టుగా డాన్సర్ అభినయం చేస్తూ ఉంటుంది అనమాట. అయితే ఇది చాలామందికి జతులు ఉంటాయి, అందులో తర్వాత పాట ఉంటుంది, పాటకు తగ్గట్టు అభినయం ఉంటుంది. ఇన్ని రకాలుగా మనం చేస్తూ ఉంటారు. అంటే యధ్వంశ కిశోర రారా అంటే ప్రతి మాటకి కూడా రా అనగానే ఇలా అంటారు, ఓ అనగానే ఇలా అంటారు. ప్రతిదానికి ఒక రకమైన అభినయం ఉంటుంది. అయితే ఇది నాటకంలోకి వచ్చేసరికి దాని పర్సంటేజ్ తగ్గుతుంది, సినిమాల్లోకి వచ్చేసరికి ఇంకా బాగా తగ్గుతుంది. అంటే ఇప్పుడు క్లాసికల్ డాన్సు పర్ఫామ్ చేసే విధానం నాకు ఏమనిపిస్తుంది అంటే ప్రజెంట్ డేస్ ఇప్పుడు మనకి చెవిటివాడికి, మోగవాడికి మనం ఏదన్నా చెయ్యాలనుకో, అది ఎలా అంటే ఇప్పుడు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అన్నావు అనుకో, చెవిటివాడికి ఎలా చెప్తాం, ఇప్పుడు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, వెళ్ళిపో, ఇక్కడికి రావద్దు, వెళ్ళిపో. ప్రతి మాటకి యాక్షన్ చెయ్యాలి. నీకు ఎన్నిసార్లు చెప్పాను ఇక్కడ రావద్దని అని ఒక డైలాగ్ ఉందనుకో, నీకు ఎన్నిసార్లు చెప్పాను ఇక్కడికి రావద్దని అంటే నీకు ఎన్నిసార్లు చెప్పాను ఇక్కడికి రావద్దని ఇంత యాక్టింగ్ చేస్తాడు. చెవిటోడుకో మోగోడుకో మనం అలా చేస్తాం, కానీ రియల్ లైఫ్లో మనం అలా చేయం కదా. యాక్టింగ్లో కొన్ని కేవలం ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ద్వారా కమ్యూనికేట్ చేస్తాం, కొన్ని హ్యాండ్ గెస్చర్స్ ద్వారా కమ్యూనికేట్ చేస్తాం, కొన్ని ఏమోని మాట ద్వారా కమ్యూనికేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ దాని అర్థం ఏంటి, ఇలా రా అని. ఇప్పుడు చేత్తో ఇలాగన్నప్పుడు ఆడియన్స్కి అర్థమైపోతుంది కదా, అంటే ఇలా రా అని అంటే వెళ్ళిపో అని. దానికోసం ఇలా రా, వెళ్ళిపో అని చెప్పాల్సిన లేదు కదా. చేత్తోనూ నోటితోనూ కూడా చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఏదైనా నచ్చలేదు అంటావు, నాకు వద్దు అనాల్సిన అవసరం లేదు కదా. మంచినీళ్ళు కావాలని ఎవరన్నా అడిగారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇంట్రెస్ట్ లేదు, ఇప్పుడు నాకు వద్దు, అది సరిపోతుంది. అంతేగాని నాకు వద్దు, నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పాల్సిన అవసరం ఉండదు కదా. కొన్ని
భయపడాల్సిన పరిస్థితి వస్తుంది. అమ్మ బాబోయ్ నాకు ఎంత భయంగా ఉందో అని అనాల్సిన అవసరం లేదు కదా. అలాగే ఆశ్చర్యంగా చూసినప్పుడు అంతేగాని అయ్యే బాబోయ్ నాకు ఎంత ఆశ్చర్యంగా ఉందో అని కళ్ళు పెద్దవి చేసుకొని మాట్లాడాల్సిన అవసరం ఉండదు. అందువల్ల ప్రజెంట్ అంటే మనం రియల్ లైఫ్లో ఏ విధంగా జనాలందరూ మాట్లాడుకుంటున్నారో, ఎలాగా హావభావాల్ని ద్వారా కమ్యూనికేట్ చేస్తున్నారన్న విషయాన్ని ఒక ఆర్టిస్ట్గా మనం గుర్తుపెట్టుకుంటే మనం చేయొచ్చు. రా అనగానే అంటే సరిపోతుంది. రా అనే చేతితోనూ మొహంతోనూ అంటే ఎక్స్ప్రెషన్తోనూ మాటతోనూ చేతితోనూ కూడా యాక్టింగ్ చేయాల్సిన అవసరం లేదు అని నా ఉద్దేశం. సో ఒక ఆర్టిస్ట్గా మనం వీటన్నింటినీ అబ్జర్వ్ చేసి చూసుకున్న రోజున మనం ఎలా చేయాలి, అందరికీ నచ్చే విధంగా, అందరినీ రంజింపజేసే విధంగా నటన ఎలా చేయాలనేది మనకు అర్థమవుతుంది అన్నమాట. మనం యాక్టింగ్ చేసేటప్పుడు కొన్ని సూచనలు పాటిస్తూ ఉంటే మనం చాలా న్యాచురల్గా యాక్టింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మేనరిజం అంటారు. కొన్ని మేనరిజమ్స్ని మనం వాడుకుంటే చాలా ఉపయోగం. తర్వాత స్టేజ్ బిజినెస్ అంటారు. స్టేజ్ బిజినెస్ అంటే ఏంటి? నేను ఏదన్నా తింటూ మాట్లాడుతున్నాను, ఏదో మొక్కలకు నీళ్లు పోస్తూ మాట్లాడుతున్నాను, ఏదైనా యాక్టివిటీ చేస్తూ నేను నా డైలాగ్స్ చెప్పాను అనుకోండి, అది సహజత్వానికి దగ్గరగా ఉంటుంది. అంతే ఏ పని చేయకుండా డైలాగ్ చెప్పడం కోసమే నేను యాక్టింగ్ చేస్తున్నట్టు ఉంటే అది న్యాచురల్గా ఉండదు. అలాగే మనం ఈ మేనరిజమ్స్ అప్లై చేయడం కానీ, తర్వాత ఏదో స్టేజ్ బిజినెస్ ద్వారా యాక్టింగ్ చేస్తూ డైలాగ్స్ చెప్తూ ఉంటే అది చాలా న్యాచురలిస్టిక్గా, ఆడియన్స్కి చాలా ఇష్టంగా వాళ్ళకి నచ్చే విధంగా మనం చేయగలుగుతాం. అయితే మేనరిజమ్స్ వాడడం కానీ, తర్వాత స్టేజ్ బిజినెస్ చేయడం కానీ ఎప్పుడు బాగా చేయగలం అంటే మనకి యాక్టింగ్ అంటే మనం చెప్పే డైలాగ్ మీద, కంటెంట్ మీద పూర్తిగా గ్రిప్ ఉన్నప్పుడు మనం చేయగలుగుతాం. ఇప్పుడు డైలాగ్ మీద ఎలాంటి డౌట్ లేనప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ భోజనం చేస్తున్నాం, అన్నం కలుపుకుంటున్నాం, కూర కలుపుకున్నాం, నోట్లో పెట్టుకుంటూ రియాక్షన్స్ ఇస్తున్నాం, నవ్వులుతూ డైలాగ్ చెప్తున్నాం, మధ్యలో వాటర్ తాగుతున్నాం. అంటే ఈ బిజినెస్ చేసుకుంటూ డైలాగ్ చెప్పాలి అంటే కాన్సన్ట్రేషన్ అంతా బిజినెస్ మీద ఉండకూడదు. అదేవిధంగా కాన్సన్ట్రేషన్ అంతా డైలాగ్ చెప్పడం మీద ఉండకూడదు. ఏది చేసినా రియలిస్టిక్గా ఉండేటట్టు ప్లాన్ చేసుకోవాలి. ఇలా రియలిస్టిక్గా ఉండాలంటే ముందు మీకు డైలాగ్ థరోగా రావాలి. ఎప్పుడైతే డైలాగ్ థరోగా వచ్చిందో నీ బిజినెస్ అంతా బాగా చేయగలుగుతావు. సో దీని గురించి ముందుగా ఒక ఆర్టిస్ట్గా మనం ప్రాక్టీస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రష్ చేస్తున్నాం, బ్రష్ చేసుకుంటూ మాట్లాడాలంటే ఏదైనా కొన్ని డైలాగులు ప్రిపేర్ చేసుకోండి. భోజనం చేస్తూ నీ భార్యతోనో, నీ ఫ్రెండ్తోనో, లేదంటే ఇంకా వేరే వాళ్ళతోనో మనం మాట్లాడాలనుకున్నప్పుడు బిజినెస్ని ప్లాన్ చేసుకోండి. అన్నం తినడమా, మొక్కలకు నీళ్లు పోయటమా, ఏదైనా వర్క్ చేస్తూ డైలాగ్ చెప్తూ ఉంటే చాలా న్యాచురల్గా యాక్టింగ్ నేర్చే విధానాలని మనం నేర్చుకోవచ్చు అనమాట. సో అవి ఫాలో అయితే ఇంకా మీరు చాలా యాక్చువల్గా న్యాచురల్గా యాక్టింగ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ విషయాలు గుర్తుపెట్టుకొని మీరు యాక్టింగ్ పరంగా ముందుకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. నేను చెప్పిన విషయాల్ని దృష్టిలో పెట్టుకొని దయచేసి ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తున్నాను, ఈ విషయాలు చెప్పడం వల్ల మీకు యాక్టింగ్ రాదు కదా. ఈ విషయాలు చెప్పడం వల్ల మీకు ఒక అవగాహన వస్తుంది, మీరు ఎడ్యుకేట్ అవుతారు. దాన్ని మీరు ప్రాక్టీస్ చేయాలి. ఏదన్నా ఒక విషయం నచ్చిందంటే చిన్న నోట్బుక్ మీద, సెల్ ఫోన్ మీద నోట్ చేసుకొని దాని పరంగా మీరు ప్రాక్టీస్ చేయండి. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎన్ యాక్టర్ అప్పుడు వస్తుంది తప్ప ఊరికే వీడియోలు చూడడం వల్ల నేను కమ్యూనికేట్ చేయడం వల్ల మీకు విషయం అర్థమవుతుంది తప్ప స్కిల్ రాదు. స్కిల్ రావాలంటే డెఫినెట్గా మీరు ప్రాక్టీస్ చేయాలి. హోప్ యూ అండర్స్టాండ్ మై కాన్సెప్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. మీ యాక్టింగ్ గురువు రాజా రాంబాబు.